సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఆ హిట్ తర్వాత తీసుకునే నిర్ణయాలు కెరియర్ని నిలబెడతాయో లేక అడ్డుకట్టు వేస్తాయో అన్నది ఆర్టిస్ట్ జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ సెన్సిటివ్ స్టేజ్లో ఉంది మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్. పేరుకే తెలుగు అమ్మాయి అయినా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ సరసన నటించిన ఈ చిత్రంలో భాగ్యం పాత్ర ఆమెకు మంచి ప్రశంసలు తీసుకొచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడం, పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఐశ్వర్యపై నమ్మకం పెరిగింది. కానీ అందరూ భావించినట్టుగా ఆమె వెంటనే వరుసగా తెలుగు సినిమాలను అంగీకరించలేదు. లేట్ అయినా ఫైన్, కానీ రైట్ స్క్రిప్ట్ రాకపోతే ఒప్పుకోను అనే ఆలోచనతో ఐశ్వర్య కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పార్ నగరం, మోహన్ దాస్, తయావార్ పూలైగల్, నడుంగా సినిమాల్లో బిజీగా ఉంది. అలాగే కెనడా చిత్రంగా తెరకెక్కుతున్న ఉత్తరాఖండ షూటింగ్లో పాల్గొంటోంది. అయితే తెలుగు ఆడియన్స్కి గుడ్ న్యూస్ ఏమిటంటే ఐశ్వర్య 2 తెలుగు కథలను ఇప్పటికే ఫైనల్ చేసిందంట. త్వరలోనే తన నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించనుంది. ఐశ్వర్య హిట్ సినిమా తర్వాత ఏది పడితే అది కాదు, ఏది నచ్చితే అది అనే ధోరణిలో ముందుకెళ్తోంది. ఈ సెలెక్టివ్ అప్రోచ్ ఆమెకు లాంగ్ టర్మ్లో ప్లస్ కావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక మంచి పాత్రకు మరో మంచి కథ రావాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. ఐశ్వర్య ఆ గేమ్ ప్లాన్లో బిజీగా ఉంది.